నమస్కారం, వెల్కమ్ టు సిటీ న్యూస్ తెలుగు. ఈనాటి వార్తా విశేషాలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపులో భాగంగా పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో గల ఆదినారాయణ కాలనీలో ఈ నెల 24వ తారీఖున జరిగే ధర్నాను జయప్రదం చేయాలని గోడ ప్రతులను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర నియోజకవర్గం కార్యదర్శి మేకపోతు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 24న మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరం అయినా ఇంతవరకు లబ్ధిదారులకు ఎటువంటి ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వలేదని ఆయన అన్నారు. ఇచ్చిన వారికి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రేపు 24వ తారీఖు మంగళవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల విషయంలో ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం కావాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ రేపు 24వ తారీఖున ధర్నా కార్యక్రమం చేపట్టనుంది. అలాగే పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెటూర్లలో 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పేసి మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చేసిన వాగ్దానం అది. మేము మీ వాగ్దానాన్ని నెరవేర్చమంటున్నాము కానీ మేము గొప్ప కోరికలు కోరటం లేదు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు అమలు చేయాలి. ఇప్పటికే 2.5 సంవత్సరం అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి. ఈ 2.5 సంవత్సరంలో కూడా ఎటువంటి సూచనలు చేయలేదు. మరి ఈ రోజు పేదవాడు అద్దెలలో ఉండాలంటే అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నది. మరి అలాంటి వాళ్ళకి మరి ఉండటానికి నివాసానికి మరి 2 సెంట్లు కానీ 3 సెంట్లు కానీ ఇల్లు స్థలం ఇచ్చి దానికి కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే మరి పనికి ఆహార పథకం ఈరోజు సోదరులారా, ఈ నెల 24వ తారీఖున పేదవాడి గూడు కోసం పేదల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర పట్టణాల్లో పేదలకి 2 సెంట్లు, పల్లెటూరులో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఆ రోజు కారంపూడి పట్టణంలో కారంపూడి ఎంఆర్ఓ ఆఫీసు వద్ద జరిగే పేదల గూడు కోసం పోరాటానికి ప్రజల తరపున మద్దతు కూడగట్టుకుని పేద ప్రజలకు 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి స్థలం ఇప్పించే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ పోరాడుతుందని చెప్తా ఉన్నాము. అధికారంలోకి రావటానికి మీరిచ్చిన హామీలో భాగమే ఇది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణాల్లో తిరుమల గ్రామ సచివాలయ మార్పు మరియు నియోజకవర్గంలోని మొక్కజొన్న రైతు సమస్యలపై పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లాకి పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రొంపిచెర్ల మండలం తిరుమల గ్రామం సచివాలయ భవనాన్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 40 లక్షలతో నిర్మించడం చేయడం జరిగిందన్నారు. గత 4 సంవత్సరాలుగా అక్కడ సచివాలయ సిబ్బంది పనిచేస్తున్నారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా తిరుమల సచివాలయ భవనాన్ని ఉన్నత వర్గాలకు చెందిన వారు అధికంగా నివసించే సుబ్బయ్యపాలెం గ్రామానికి మార్పు చేయడం కేవలం రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తిరుమల గ్రామస్తులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడానికి అని తీవ్రంగా విమర్శించారు. రొంపిచెర్ల మండలం తిరుమల గ్రామంలో గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అయితే సచివాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించారో, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం చేశారో, అదే విధంగా తిరుమల గ్రామంలో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో సచివాలయం నిర్మాణం చేయడం జరిగింది. అవి ప్రారంభించుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత సచివాలయం ఉద్యోగస్తులు కానీ లేదా సచివాలయ సిబ్బంది కానీ అక్కడ గత 4 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల దాదాపు 15 రోజుల క్రితం సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా అక్కడికి రావటం మానేసి సుబ్బయ్యపాలెం పంచాయతీ బిల్డింగ్ లో కూర్చుంటూ ఉన్నారు. ఏమిటి విషయం ఏంటంటే, మీ సచివాలయాన్ని అక్కడి నుంచి సుబ్బయ్యపాలెం మార్చారు కాబట్టి మీ గ్రామం రారు వాళ్ళని చెప్పి అనఫీషియల్ గా
తెలియజెప్పడం జరిగింది, సర్పంచ్ గారికి కానీ అట్లానే ఇది కానీ మిగిలిన గ్రామస్తులకు కానీ. ఆ విషయం మీద ఈ రోజు గ్రామస్తులందరూ కూడా కలిసి కలెక్టర్ గారికి రెండో అంశం, మొక్కజొన్న కొనుగోలు చేయాలి ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు ఎంఎస్పి ప్రకటించింది మొక్కజొన్నకి 2400 రూపాయలు. ఈరోజు మార్కెట్లో కొంటుంది 1650 రూపాయలు లేకపోతే 1700 రూపాయలు. అంటే ఒక్కొక్క కింటాకి దాదాపు 700 రూపాయలు తేడా వస్తుంది. 40 క్వింటాలు మినిమం అవుతున్నాయి ఒక్కొక్క ఎకరానికి. 40 × 7 28,000 రూపాయలు తేడా వస్తుంది. రైతు కష్టపడి పంట పండించుకుంటే ఈ ప్రభుత్వం కనీసం ఈ రోజు ఎంఎస్పి ప్రకటించి కొనుగోలు ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2200కి మార్కెట్ యార్డ్ లో కొనుగోలు చేసే కార్యక్రమం చేశారు. 22 ఎంఎస్పి ఎంత ఉంటే అంత, 1900 ఉంటే 1900, 2000 ఉంటే 2000. ఒక చోట కాదు, నర్సరావుపేట మార్కెట్ యార్డ్ లో ప్రారంభించాం, 2 చోట్ల ప్రారంభించాం. దాదాపు గ్రామాల్లో కూడా వెళ్ళి కొనుగోలు చేశాం. చాలా గ్రామాల్లో ఎక్కడైతే ఎక్కువ పండించారో ఈ మండలంలో ఆ గ్రామాలకు కూడా వెళ్ళి కొనుగోలు చేసే కార్యక్రమం చేసింది ప్రభుత్వం. పల్నాడు జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే పేదలకు నాణ్యమైన వైద్య సేవలను వారి ఇంటి వద్దకే చేరవేసే లక్ష్యంతో మీ ఇంటికి మీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర శాఖ సహకారంతో మరియు ఆర్ఈసి ప్రాజెక్టు సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ మొబైల్ క్లినిక్ యూనిట్ వాహనాన్ని సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, వైద్య అధికారులు మరియు ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మనం మీ ఇంటికి మీ డాక్టర్ అనేటువంటి స్కీమ్ ని మనం ఇక్కడ మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా ఇనాగ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఈ స్కీమ్ రావడానికి ముఖ్య కారకులైనటువంటి గౌరవ కలెక్టర్ మేడం గారికి, అలాగే పల్నాడు జిల్లాకి ఈ స్కీమ్ ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రెడ్ బ్రాంచ్ వారికి పల్నాడు రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయో, మెడికల్ గా కవర్ కానటువంటి కాలనీలు, అటువంటి ఇంటీరియర్ ఎక్కడైతే ఉన్నాయో ఆ విలేజెస్ అన్నింటినీ కూడా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఉన్నటువంటి కాలనీలు అన్నింటిలో కూడా డాక్టరే వాళ్ళ సిబ్బందితోటి అక్కడ స్వయంగా వెళ్ళి అక్కడ మాతా శిశు మరణాలను తగ్గించాలి. అలాగే 0 నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి కంపల్సరీగా టీకాలు వేయాలి. అలాగే 60 సంవత్సరాలు పైబడి క్రానికల్ డిసీజెస్ తోటి ఇబ్బంది పడుతున్నటువంటి సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా సంకల్పంతో ఏపీ రెడ్ క్రాస్ వారు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 7 జిల్లాల్లోనే ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఇది రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ ఆర్ఈసి న్యూఢిల్లీ వారి సహాయ సహకారాలతోటి, వాళ్ళ సిఎస్ఆర్ ఫండింగ్ తోటి నడుస్తున్నటువంటి స్కీమ్ అన్నమాట. ఈ పల్నాడు రెడ్ క్రాస్ అనేది కూడా ఎప్పుడు కూడా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేయటంలో ముందుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎంసీ మెంబర్స్, అలాగే లైఫ్ మెంబర్స్, వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈ స్కీమ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఇంటీరియర్ విలేజెస్, ముఖ్యంగా డాక్టర్లు బాగా జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్నటువంటి కేంద్రాలు, అలాగే తండాలు, వీటన్నిటిలో కూడా హెల్త్ కేర్ అనేది చాలా 3 సంవత్సరాల కాల పరిమితితో సాగేటటువంటి కార్యక్రమము. ఇటువంటి కార్యక్రమాన్ని మా పల్నాడు రెడ్ క్రాస్ కి అందించినటువంటి మా గౌరవ కలెక్టర్ మేడం గారికి, అలాగే మా స్టేట్ బ్రాంచ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి సహాయ సహకారాలతోటి పేదవాడికి వైద్యాన్ని డెఫినెట్ గా అందిస్తాము. అలా పేదవాడికి వైద్యాన్ని అందించడంలో పల్నాడు రెడ్ క్రాస్ అనేది ఎప్పుడు కూడా ముందుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. నర్సరావుపేటలో పోలీసులు ప్రత్యేక వేట ప్రారంభమైంది. పట్టణంలో బైక్ స్టంట్స్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న రైడర్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రధాన రహదారులు మరియు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో యువకులు ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ చేయడం పెరిగిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. స్టంట్స్ వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో పాటు ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. ఇది నిన్న మొన్నట్లో మేము కూడా సోషల్ మీడియాలో చూసాము. ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ పిల్లలు మాత్రం బైక్ రైడ్లు చేసినట్టుగా సోషల్ మీడియాలో చూసాం. ముఖ్యంగా నర్సాపేట ఎస్ఆర్కేడి జంక్షన్, అలాగే పులపాడు జంక్షన్, అలాగే చిలుకలూరుపేట కొత్త బైపాస్లో కూడా చేసినట్టు తెలుస్తుంది. అవి వ్యూ చూస్తే
ముఖ్యంగా మోను అనే వ్యక్తి అతను స్టంట్ చేయడం అలవాటు లాగా ఉంది అతనికి. ఇంతకుముందు కూడా చూస్తే అతని ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. ఆ కుర్రాడే వీళ్ళందరినీ మోటివేట్ చేసి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. సో అతి త్వరలో పిల్లల్ని అందరూ చిన్నపిల్లలు, మైనారిటీ తీరిన పిల్లలు ఉన్నారు ఇందులో చాలా మంది, అందరిని పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇక ముందు జరగకుండా ఉండేదానికి మొత్తం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను తల్లిదండ్రులందరికీ కూడా, దయచేసి పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. కాలేజీల్లో కూడా ఇలాగే గంజాయికి అలవాటు పడుతున్నారు. పట్టించుకోకపోతే గంజాయిలు అలవాటు పడతారు. గంజాయి అలవాటు పడితే పిల్లోడు మనకు దక్కడు. సో ఆ యాంగిల్లో కూడా మీరు చూడండి. అలాగే మీరు బైక్ ఇవ్వద్దు, అసలు బైక్ ఇచ్చే పని అయితే బైక్తో పాటు ఖచ్చితంగా హెల్మెట్ ఇవ్వండి. హెల్మెట్ ఇవ్వకుండా మీరు ఆ విధంగా రైలు చేపిస్తూ ఉంటే అక్కడ పడితే అతనితో పాటు అవతల వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సామ్రాజ్యవాద వ్యతిరేక దినంగా పాటించాలని సంయుక్త కిషన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ దాడులను వెంటనే నిలిపివేయాలని రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కారంపూడి సెంటర్ లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా నాయకురాలు కామ్రేడ్ జక్కంపూడి పద్మ మాట్లాడుతూ అణ్వాయుధాలు ఉన్నాయనే సాకుతో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని, తమ సహజ వనరులు మాతృభూమిపై ఇరాన్ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని, యుద్ధం పేరుతో ప్రజలపై గ్యాస్, పెట్రోల్ ధరలు పెంపుదల చేయడం, వ్యవసాయంలో ఉత్పత్తులన్నింటినీ ఎగుమతి మొత్తం ఆపివేయడం కారణంగా లక్షలాది మంది రైతుల పంటలు నాశనం అవుతున్నాయన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా వీరాలో సామ్రాజ్యవాదులు చేస్తున్న దాడిని ఖండించాలని చెప్పేసి ఇవాళ ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. వర్షాలు ఈ మోతన సామ్రాజ్యవాదులు కురిపిస్తున్న పరిస్థితి ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఒకటవ్వాలని చెప్పేసి తెలుపుతున్నాము. అదేవిధంగా తెలియజేస్తున్నాము. ఇట్లా పేరుతోని ప్రజలపై గ్యాస్, పెట్రోలు ధరలను అనేక ప్రజలపై మోపుతున్న పెట్రోలు ధరలు పెంచబడుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులన్నీ ఎగుమతి చేస్తూ ఆపివేయడం కారణంగా లక్షలాది మంది రైతాంగం రోడ్డుపడుతున్న పరిస్థితి ఉంది. అందువల్ల అయితే ముఖ్యంగా అన్ని రంగాల పరిశ్రమలు కూడా కుదించేసి నా పరిస్థితి ఉంది. ఇవాళ భగత్ సింగ్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా అనేక రకాలుగా పోరాటాలు చేసి అమరులు అయిన పరిస్థితి ఉంది. భగత్ సింగ్, రాజగురువు, సుఖదేవు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ పోరాటాలు చేసి అమెరికన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి అమరులయ్యారు. ఇవాళ రోజున రైతులకి పండించిన పంటకి గిట్టుబాటు పడట్లేదు. ఇవాళ పాలకులు అనేక రకాలుగా మనం భారత ఒక దేశం కాదు, అనేక దేశాల మొత్తాన్ని కూడా సామ్రాజ్యవాదులకి దాసోహాలు పలుకుతూ మన భారతదేశం పాలకులు కూడా ఇవాళ అనుభవములు వర్షం కురిపించిన ఏంది ప్రజలపై ఏది వేరే రాష్ట్రమే కదా అని చెప్పేసి అంటున్న పరిస్థితి ఉంది. మన భారత పాలకులు కూడా ఇవాళ జరుగుతున్న రైతులు సరైన గిట్టుబాటు ఇవ్వట్లేదు. కార్మికులు సరైన. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక వెంటనే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.